హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ వెబ్టెక్. మనము చేస్తున్నటువంటి హెచ్టిఎంఎల్ సిరీస్లో ఈరోజు మనము హెచ్టిఎంఎల్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఫార్మ్స్ గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఓకేనా? జనరల్గా మనకు ఫార్మ్స్ అనేటివి ఎందుకు యూజ్ చేస్తామంటే యూజర్ నుంచి డేటాని కలెక్ట్ చేసుకునే దానికి మనము ఫార్మ్స్ అనేది యూజ్ చేస్తుంటాం. జనరల్గా రియల్ 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 లైఫ్లో రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ లాగిన్ ఫామ్ కానీ ఓకేనా, ఇలాంటివి ఓకేనా ఏవైతే ఉన్నాయో యూజర్ నుంచి డీటెయిల్స్ అనేటివి తీసుకునేదానికి ఒక ఫామ్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? తర్వాత ఇవి ఫామ్స్ వల్ల మరొక ఉపయోగం ఏమిటి అంటే ఇది ఎవరు రిజిస్టర్ అవుతున్నారు, ఎవరు అథెంటికేషన్ అవుతున్నారు, ఓకేనా, ఎవరు ఆథరైజేషన్ ఎవరు అవుతున్నారు, ఓకేనా. ఇప్పుడు మనకు లాగిన్ పేజ్ అనేది ఉన్నది, ఓకేనా. లాగిన్ పేజ్ లో ఎవరు లాగిన్ అవుతున్నారు, ఎవరు లాగౌట్ అవుతున్నారు, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు, ఓకేనా, ఈ ఫామ్స్ వల్ల. ఓకేనా? జనరల్ గా మనకు హెచ్టిఎంఎల్ లో ఫామ్స్ క్రియేట్ చేయడానికి ఒక ట్యాగ్ ఉన్నది. దాన్ని ఏ ట్యాగ్ తో రిప్రజెంట్ చేస్తామంటే ఫామ్స్ ని ఫామ్ ట్యాగ్ తో మనము రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఒక జనరల్ గా ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి క్రియేట్ చేద్దాము ఈ యొక్క హెచ్టిఎంఎల్. ఓకేనా? దానికోసం ఒక H1 ట్యాగ్ తీసుకొని దానికి హెడ్డింగ్ అనేది ఇస్తున్నా, రిజిస్టర్ ఫామ్ అని ఒక హెడ్డింగ్ అనేది ఇచ్చుకున్నా. ఇక్కడ చూడండి, నేను ఒక ఫామ్ ట్యాగ్ అనేది తీసుకొని ఇక్కడ మనము జనరల్ గా ఇన్పుట్ టైప్ అనేది ఇస్తాం. ఓకేనా? నేను తర్వాత ఇన్పుట్ టైప్స్ గురించి ఒక సపరేట్ వీడియో అనేది చేస్తాను. ఓకేనా? చాలా ఉన్నాయి ఇన్పుట్ టైప్స్ సంబంధించి, అది కొంచెం లెంతీగా ఉంటుంది. ఓకేనా? ఈ యొక్క ఇన్పుట్ టైప్స్ అనేవి తీసుకుంటాం. ఓకేనా? జనరల్ గా మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, దీనికి ఏం చేస్తామంటే ఇన్పుట్ టైప్ వచ్చి టెక్స్ట్ అనేది తీసుకుంటాము. అదేవిధంగా ఈమెయిల్ కి ఇన్పుట్ టైప్ ఈమెయిల్ అనేది తీసుకుంటాం, పాస్వర్డ్ కి ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ అనేది తీసుకుంటాం. ఓకేనా? అది ఫర్దర్ గా నెక్స్ట్ వీడియోలో నేను ఇన్పుట్ టైప్స్ అనేటివి ఏ ఏ ఏ టైప్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ గా నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒక ట్యాగ్ తీసుకొని ఇన్పుట్ స్పేస్ టైప్ వచ్చి నేను ఇక్కడ టెక్స్ట్ అనేది ఇస్తున్నా. ఓకేనా? ఇక్కడ నేమ్ లో ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఇస్తున్నా. ఓకేనా? దీంతో పాటుగా ప్లేస్ హోల్డర్ అనేది ఇస్తున్నా. ఓకేనా? ఈ యొక్క ప్లేస్ హోల్డర్ వల్ల ఉపయోగం ఏంటంటే ఏది ఎంటర్ చేయాలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, దీనికి సెల్ఫ్ క్లోజింగ్ ఉంటుంది ఇన్పుట్ టైప్ కి. ఇప్పుడు నేను లైవ్ సర్వర్ ఓపెన్ చేశాను అనుకోండి. ఇక్కడ చూడండి, రిజిస్టర్ ఫామ్ అని వచ్చింది, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ వచ్చింది, కానీ ఏం ఎంటర్ చేయాలో మనకు ఇక్కడ తెలియదు. ఓకేనా? అలాంటి టైంలో ఇక ప్లేస్ హోల్డర్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ మనము ప్లేస్ హోల్డర్ అనేది రాసుకొని ప్లేస్ హోల్డర్లో ఎంటర్ ఫస్ట్ నేమ్. ఓకేనా? ఎంటర్ ఫస్ట్ నేమ్ అని ఇస్తే మనము ఇక్కడ ఎంటర్ ఫస్ట్ నేమ్ అంటే ఓహో మనము ఫస్ట్ నేమ్ అనేది మనము ఎంటర్ చేయాలా అని మనకు తెలుస్తుంది. ఓకేనా? అది ప్లేస్ హోల్డర్ వల్ల మనకు ఉన్నటువంటి ఉపయోగం. ఓకేనా? దీంతో పాటుగా ఇన్పుట్ స్పేస్ టైప్ వచ్చి దీన్ని కూడా టెక్స్ట్ తీసుకున్నాము. నేమ్ వచ్చి ఎల్ నేమ్ అనేది ఇస్తున్నా. ఓకే, ఎల్ నేమ్ అంటే లాస్ట్ నేమ్. ప్లేస్ హోల్డర్ లో ఎంటర్ లాస్ట్ నేమ్. ఓకేనా? ఫస్ట్ నేమ్ పరంగానే లాస్ట్ నేమ్ కూడా ఎంటర్ చేస్తాం. ఓకేనా? దీంతో పాటుగా ఒక మెయిల్ అనేది ఇచ్చుకుందాము. ఓకేనా? ఈమెయిల్ సంబంధించి దానికి ఏం చేస్తామంటే ఇన్పుట్ స్పేస్ టైప్ వచ్చి ఈమెయిల్ తీసుకుంటున్నా. ఈమెయిల్ ఎందుకంటే మనకు
స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఓకేనా, మనకు ఈమెయిల్స్ లో స్పెషల్ క్యారెక్టర్స్, @ సింబల్ కానీ, _ కానీ, ఇవన్నీ కూడా స్పెషల్ సింబల్స్. ఓకేనా, ఇవి ఉంటేనే మనకు ఈమెయిల్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా, దీనికి నేమ్ వచ్చి ఈమెయిల్ అనేది ఇస్తున్నా. అదేవిధంగా ప్లేస్ హోల్డర్ లో కూడా ఎంటర్ ఈమెయిల్ అని ఇస్తున్నా. ఓకేనా, దానికి సంబంధించి ఏం ఎంటర్ చేయాలా అని. ఓకేనా, ఈ విధంగా చేస్తే చూడండి, ఫస్ట్ నేము, ఎంటర్ ఫస్ట్ నేము, ఎంటర్ లాస్ట్ నేము, ఎంటర్ ఈమెయిల్, ఇవన్నీ కూడా పక్క పక్కన వచ్చాయి. ఓకేనా, ఒక దాని తర్వాత ఒకటి రావాలనుకోండి, దానికోసం ఏం చేస్తామంటే మనం బ్రేక్ ట్యాగ్ అనేది అప్లై చేస్తాం ఇక్కడ. ఓకేనా, బిఆర్ ట్యాగ్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుంటే సరిపోదు, ఇంకొక బ్రేక్ ట్యాగ్ అనేది తీసుకోవాలా. ఇప్పుడు చూడండి, అన్నిటికీ కూడా కిందకు వచ్చేసాయి. ఓకేనా, ఇప్పుడు ఈ ఫామ్ ని నేను సెంటర్లోకి తీసుకొని రావాలా. ఓకేనా, సెంటర్కి తీసుకొని రావడానికి ఏం చేస్తామంటే ఇక్కడ బాడీలో స్టైల్ అనేది రాద్దాం. ఓకేనా, స్టైల్, మనకు రిజిస్టర్ ఫామ్ అనేది కూడా సెంటర్ కావాలి కాబట్టి నేను బాడీకి స్టైల్ అనేది ఇస్తున్నా. ఇక్కడ చూడండి, టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇస్తే, టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేది ఇస్తే మనకు అంతా కూడా సెంటర్కి వస్తుంది. ఓకేనా, దీనికి ఒక మన ఫామ్ ఉన్నది కదా, ఫామ్ కి బార్డర్ అనేది అప్లై చేయాలి. ఓకేనా, ఇంకా కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేసి ఫామ్ కి బార్డర్ అనేది అప్లై చేద్దాము, మార్జిన్ అనేది అప్లై చేద్దాము, బార్డర్ గా మార్జిన్ అనేది అప్లై చేద్దాము. నెక్స్ట్ ఇన్పుట్ స్పేస్ టైప్ పాస్వర్డ్ అనేది ఇస్తున్నా. నేమ్ వచ్చి పాస్వర్డ్. అదేవిధంగా ప్లేస్ హోల్డర్లు ఎంటర్ పాస్వర్డ్. దీన్ని క్లోజ్ చేసి దీన్ని కూడా బిఆర్ ట్యాగ్ అనేది అప్లై చేద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, మనం అవుట్పుట్లోకి వెళ్తే ఇక్కడ పాస్వర్డ్ దగ్గర మనం ఏదైనా ఎంటర్ చేసినా కూడా మనకు షో అవ్వదు. ఓకేనా, పాస్వర్డ్ అనేది. దీంతో పాటుగా ఇంకా సబ్మిట్ చేయడానికి సబ్మిట్ బటన్ అనేది తీసుకుందాము. దానికోసం ఇన్పుట్ స్పేస్ టైప్ వచ్చి ఇక్కడ సబ్మిట్ అనేది ఇస్తున్నా. ఇక్కడ వాల్యూలో నేను వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను రిజిస్టర్ అని ఇస్తున్నా. ఓకేనా, ఈ యొక్క వాల్యూలో ఉన్నది మనకు అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది. రిజిస్టర్, ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ కాబట్టి ఇక్కడ నేను రిజిస్టర్ అని బటన్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఓకేనా, చూడండి, ఇక్కడ రిజిస్టర్ అని మనకు ఒక బటన్ అనేది మనకు క్రియేట్ అయింది. ఓకేనా, దీనికి ఒక బార్డర్ అనేది అప్లై చేద్దాం. దానికోసం ఇక్కడ ఫామ్ కి బార్డర్ అప్లై చేద్దాం. దానికోసం ఇక్కడ ఒక స్టైల్ అనేది రాసుకొని దీనికి బార్డర్ ఒక 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ కలర్ లో నేను బార్డర్ అనేది అప్లై చేశాను. ఓకేనా, ఒకసారి చూద్దాం ఎలా ఉందో. చూడండి, ఇక్కడ బార్డర్ అనేది మొత్తానికి తీసుకునేసింది, ఫుల్ విడ్త్ తీసుకుంది. ఓకేనా, ఓన్లీ మనకు ఎంత అయితే మనకు టెక్స్ట్ యొక్క ఇది ఉన్నదో దానికి మాత్రమే బార్డర్ అప్లై చేయడానికి మనం విడ్త్ అనేది ఇచ్చుకుందాం. ఓకేనా, ఎంత విడ్త్ లో కావాలా అని. ఓకేనా, కోసం విడ్త్ ఒక 300 పిక్సెల్ అనేది ఇస్తున్నా. దీంతో పాటుగా మార్జిన్ అనేది ఇస్తున్నా. మార్జిన్ అప్లై చేయడానికి మార్జిన్ ఒక 20 పిక్సెల్ ఆటో అనేది ఇస్తున్నా. ఓకేనా, ఆటోమేటికల్గా తీసుకుంటుంది. నెక్స్ట్ దీనికి
ప్యాడింగ్ అనేది ఇద్దాం. ఓకేనా, ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్ ఇద్దాము. ఓకేనా, ప్యాడింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకు కంటెంట్కి ఈ యొక్క బార్డర్కి యొక్క డిస్టెన్స్ని కొలిచే దానికోసం ఈ యొక్క మనకు ప్యాడింగ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇప్పుడు మనము అవుట్పుట్లోకి ఒకసారి వెళ్తే చూడండి, ఈ విధంగా మనము హెచ్టిఎంఎల్లో ఫార్మ్స్ అనేటివి ఈ విధంగా మనము క్రియేట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.